Hi friends, welcome back to MGM tutorial. Today's topic is 8th class mathematics first chapter rational numbers exercise 1.2. In this class we are going to discuss all the solved problems of exercise 1.2, but all these solved problems of exercise 1.2 are based on only two topics. They are, first topic is represent rational number on the number line. At the same time second topic ఏంటంటే finding rational numbers between the two rational numbers. అంటే ఇక్కడ మనం టూ టాపిక్స్ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ వన్ ఈజ్ రిప్రజెంట్ ద రేషనల్ నంబర్, అంటే ఇచ్చిన రేషనల్ నంబర్ని మనం నంబర్ లైన్ లో ఎలా పెట్టాలి. సెకండ్ టాపిక్ ఏంటంటే ఇచ్చిన రెండు రేషనల్ నంబర్ మధ్యలో తను ఎన్ని అడిగితే 1 అంటే 1, 2 అంటే 2, 10 అంటే 10. సో అన్ని నంబర్ ఆఫ్ రేషనల్ నంబర్ని కనుక్కోవడం అనమాట. అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఫస్ట్ టాపిక్ ఏంటంటే రిప్రజెంట్ రేషనల్ నంబర్స్ ఆన్ ద నంబర్ లైన్. ఎలా రిప్రజెంట్ చేద్దాం, లెట్స్ సీ. 5/7 ఈజ్ ఏ రేషనల్ నంబర్. ఈ నంబర్ని రేషనల్ నంబర్ లైన్ పైన రిప్రజెంట్ అప్లై చేయాలి. అలాగే -5/3, ఒకటేమో పాజిటివ్ ఇంకోటేమో నెగటివ్. సో మనకి తెలుసు కదా, పాజిటివ్ అంటే 0కి రైట్ సైడ్ వస్తుంది, అలాగే నెగటివ్ అంటే 0కి లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఈ టూ నంబర్స్ని నంబర్ లైన్లో ఎలా రిప్రజెంట్ చేయాలో లెట్ us see. అయితే రిప్రజెంట్ చేసే ముందు మనం ఒకటి అబ్జర్వ్ చేయాలి, ఏంటంటే ద రోల్ ఆఫ్ డినామినేటర్ అండ్ న్యూమరేటర్. సో డినామినేటర్ రోల్ ఏంటంటే మనకి ఏం చెప్తుందంటే నంబర్ ఆఫ్ డివిజన్ చేయమని. అంటే ఇక్కడ 7 ఉంటే 7 పార్ట్స్ చేయమని, 2 ఉంటే 2 పార్ట్స్ చేయాలి, 3 ఉంటే 3, 5 ఉంటే 5 పార్ట్స్. అంటే ఒక యూనిట్ ని అన్ని నంబర్ ఆఫ్ పార్ట్స్ చేయాలి. న్యూమరేటర్ ఏంటంటే నంబర్ ఆఫ్ పార్ట్స్ రిక్వైర్డ్, అంటే మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని సెలెక్టివ్ గా చేసుకొని అక్కడ మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే అండ్ ఇదే నంబర్ ని నంబర్ లైన్ పైన రిప్రజెంట్ చేస్తే యూ కెన్ అండర్స్టాండ్ బెటర్. లెట్ us see. Draw a number line as it is positive, that too మనం proper fraction. So the number is between 0 to 1. So as the number is between 0 to 1, we have to divide this one unit into 7 parts. ఎందుకంటే డినామినేటర్ 7 కాబట్టి మనం 7 పార్ట్ లో డివైడ్ చేయాలి. అంటే ఇప్పుడు చూద్దాం, 0, 1, 1, 2, 3, 4, 5, 6, 7. సో ఒక యూనిట్ ని మనం 7 పార్ట్ లో డివైడ్ చేయాలి. అంటే దిస్ మీన్స్ 1/7 is first ది, సెకండ్ ది 2/7, దిస్ is 3/7, దిస్ is 4/7, 5/7, 6/7, దిస్ is 7/7. 7/7 అంటే మనకి ఏం వస్తుంది, 1. సో ఇచ్చిన 1 యూనిట్ ని మనం 7 పార్ట్ చేసేయాలి. ఎందుకంటే డినామినేటర్ 7 కాబట్టి ఇచ్చిన 1 యూనిట్ ని 7 పార్ట్ చేసేయాలి. ఇప్పుడు న్యూమరేటర్ రోల్ ఏంటి, ద రోల్ ఆఫ్ న్యూమరేటర్ ఇస్ జస్ట్ సెలెక్ట్ ద నంబర్. సో ఎన్నో పార్ట్ కావాలి, మనకి 5th పార్ట్ కావాలి, 1, 2, 3, 4, 5. అదర్వైజ్ డైరెక్ట్ టు సీ దిస్ ఇస్ ద 5/7. సో ఇది 5/7. 5/7 ఈస్ రిప్రజెంటింగ్ అన్న నంబర్ లైన్. ఈ విధంగా మనం నంబర్ లైన్ రిప్రజెంట్ చేసేవచ్చు. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ చూద్దాం, -5/3. ఇది ఎట్లా నంబర్ లైన్ వేయాలి. సో ఇది మనకి ఇంప్రాపర్ ఫ్రాక్షన్, ఎందుకంటే ఇక్కడ మనకి న్యూమరేటర్ ఇస్ గ్రేటర్ దాన్ ద డినామినేటర్. అప్పుడు ఏమైంది, మనకు 1 యూనిట్ దాటి వస్తుంది. సో దీనికి మిక్స్డ్ ఫ్రాక్షన్ లో మనం కన్వర్ట్ చేసుకుంటే ఏమొస్తుందంటే -1/2 వస్తుంది. అంటే -1 and 2 జస్ట్ లైక్ 3 1 3 + 2/5. ఈ నంబర్ అంటే ద నంబర్ ఈస్ లైస్ బిట్వీన్ -1 and 2. అంటే 0 నుంచి 1 లోపు లేదు అని అర్థం, -1 నుంచి 2 లోపు ఉంది. సో ఇంకా డినామినేటర్ 3 ఏం చెప్తుందంటే మనకు ఇచ్చిన 1 యూనిట్ ని మనం 3 పార్ట్స్ చేసుకోవాలి. లెట్ us see, draw a number line as this negative number. So the numbers lies left side of the 0. ఇది 0, నెక్స్ట్ 1, అలాగే నెక్స్ట్ పార్ట్ is మనం ఇది 1 అనుకుంటే ఇది 2. సో -1 -2 రాసుకున్నాం. ఈ నంబర్ -1 నుంచి 2 మధ్యలో ఉంటుంది. ఇంకోటి ఏంటంటే యాజ్ ఇట్ ఇస్ డినామినేటర్ 3 కాబట్టి ఇచ్చిన 1 యూనిట్ ని మనం 3 తోటి డివైడ్ చేయాలి, అంటే 3 పార్ట్స్ చేయాలి. సో 0 నుంచి 1 3 పార్ట్స్, 1, 2, 3. సో ఇది -1/3 -2/3, దిస్ ఇస్ -3/3, దట్ ఈస్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ అంటే మనం దీన్ని కూడా 3 పార్ట్స్ చేయాలి. నెక్స్ట్ 1, 2, 3 అంటే ఇది -4/3, ఇది -5/3, ఇది -6/3. సో -6/3 అంటే మనకి ఏమొస్తుంది, 2 వస్తుంది. సో మనకి అప్పర్ పార్ట్ చూడాలి, అంటే న్యూమరేటర్ చూడాలి. ఈ న్యూమరేటర్ ఏంటి, ఈ న్యూమరేటర్ ఏంటంటే సెలెక్టివ్ పార్ట్.
అంటే మనకి -5/3 ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఈ -5/3 ఎక్కడ ఉందంటే ఇక్కడ వస్తుంది. అంటే దట్ ఈస్ దిస్ వన్. అంటే -5/3 విచ్ లైస్ బిట్వీన్ -1 to -2. ఎందుకంటే మనం టూ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ ఏంటంటే ఒకటి ఇంప్రాపర్ ఫ్రాక్షన్, ఇంకోటి ప్రాపర్ ఫ్రాక్షన్. సో ఒకటేమో 0 నుంచి 1 లోపు ఉండేది, ఇంకోటి 1 దాటేది. ఓకే, అర్థమైందా? ద ఫస్ట్ బిట్ ఫస్ట్ టాపిక్ యూ హ్యావ్ కంప్లీటెడ్ బై టేకింగ్ 1 or 2 ఎగ్జాంపుల్స్. సెకండ్ టాపిక్ వస్తే ఫైండింగ్ ద రేషనల్ నెంబర్ బిట్వీన్ 2 రేషనల్ నెంబర్స్. ఇచ్చిన 2 రేషనల్ నెంబర్ మధ్యలో 2 రేషనల్ నెంబర్స్ ఎలా, లేదా 1 రేషనల్ నెంబర్ ఎలా, లేదా 10 రేషనల్ నెంబర్స్ ఎలా కనుక్కోవాలో ఇప్పుడు చూద్దాం. Now second topic is finding the rational numbers between the two given rational numbers. Let us take 3 and 4. ఈ 3 and 4 2 రేషనల్ నెంబర్ అనుకుందాం. ఈ రెండింటికి మధ్యలో ఒక రేషనల్ నెంబర్ కనుక్కో. అంటే ఎట్లా కనుక్కుందాం? ఫర్ ఎగ్జాంపుల్ 3 and 4 are 2 రేషనల్ నంబర్స్. వీ హ్యావ్ టు ఫైండ్ ద రేషనల్ నెంబర్ బిట్వీన్ 3 and 4. అప్పుడు ఏం చేయాలంటే మనం ద రేషనల్ నెంబర్ బిట్వీన్ 3 and 4 అంటే 3 + 4 యాడ్ చేయాలి బై 2 చేయాలి. సో ఈ విధంగా మనం కనుక్కోవచ్చు. అంటే 3 + 4 = 7/2. సో దిస్ ఈస్ ద నంబర్ విచ్ లైస్ బిట్వీన్ 3 and 7. అంటే 3 కి 4 కి మధ్యలో ఉన్న నంబర్ ఏమైంది? 7/2. సో ఎప్పుడైనా మనకు రేషనల్ నెంబర్ ఇచ్చేసి ఆ రెండిట్ల మధ్య కనుక్కోవాలంటే మనం ఏం చేయాలంటే ఆ ఇచ్చిన 2 నెంబర్లు యాడ్ చేసి బై 2 చేసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిజర్ టైప్స్ కాబట్టి ఓకే. ఒకవేళ రేషనల్ నెంబర్స్ టైప్స్ ఇస్తే అంటే p/q ఫార్మ్ ఉంటే అప్పుడు ఎలా చేయాలి? లెట్ us see 3/2 అనొక నంబర్, అలాగే 4/5 అంటే ఇంకో నంబర్. ఈ 2 నంబర్ మధ్యలో మనకి రేషనల్ నంబర్ ఏముంటుంది? సో ఈ 2 నంబర్ మధ్యలో ఉన్న రేషనల్ నంబర్ అయితే మనం సేమ్ అలాగే చేయాలి, ప్లస్ చేయాలి బై 2 చేయాలి. సో ఈ రెండుకి యాడ్ చేసి బై 2 చేసేయాలి. సో ఎట్లా చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టు యాడ్ చేయాలి. యాడ్ చేసేటప్పుడు మనం ఎల్సిఎం పార్ట్ తీసుకోవాలి. 2 5 కి ఎల్సిఎం ఎంత వస్తుంది మనకు? 10. సో ఎలాగో ఇది కో ప్రైస్ కాబట్టి మనం యాజ్ ఇట్ ఇస్ గా క్రాస్ వైజ్ మల్టిప్లై చేసుకోవచ్చు. 5 3 జా 15 ప్లస్ 2 4 jam 8 all divided by 2. Now we can get it 15 plus 8 ఎంత వస్తుంది మనకు? 23/10. సో ఇది ఎలాగో హోల్ డివైడర్ కాబట్టి డివైడ్ చేయలేం కాబట్టి దీన్ని రెసిప్రోకల్ చేస్తే మనం మల్టిప్లై చేసుకోవచ్చు. అంటే 2/1 అంటే 2 డినామినేటర్ ఏం లేదంటే మనం ఏం చేసుకోవచ్చు? 1 వేసుకోవచ్చు. దీన్ని మనం రెసిప్రోకల్ చేస్తే యూ కెన్ గెట్ 1/2. సో ద ఆన్సర్ ఇస్ 23 1 జా 23 and 10 2 jaa 20. So this is the rational number that lies between these two rational numbers. అంటే ఈ రేషనల్ నంబర్ అనేది ఈ రెండు మధ్యలో ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా చేసుకోవాలి. 1 2 అడిగితే ఇట్లా చేసుకోవచ్చు. బట్ వెన్ ఎవర్ ద క్వశ్చన్ ఇస్ ఆస్క్డ్ టు ఫైండ్ 5 10 ఇటంటప్పుడు అప్పుడు ఏం చేయాలంటే ఇంకొక మెథడ్ ఉంది. ఈ మెథడ్ కాకుండా ఇంకొక మెథడ్ ఏంటంటే జస్ట్ let us see how can you find the 10 rational numbers between two given rational numbers. సో మనం 10 కనుక్కోవాలంటే ఫస్ట్ డినామినేటర్స్ ని చూసుకోవాలి. అవి సేమ్ ఉన్నాయి అంటే లైక్ ఫ్రాక్షన్స్ ఉన్నాయా లేవా? లైక్ ఫ్రాక్షన్స్ ఉంటే నో ప్రాబ్లం. అన్లైక్ ఫ్రాక్షన్స్ ఉంటే గానీ యూ హ్యావ్ టు చేంజ్ దెమ్ ఇంటూ లైక్ ఫ్రాక్షన్స్. అంటే ఇచ్చిన అన్లైక్ ఫ్రాక్షన్స్ ని మనం లైక్ ఫ్రాక్షన్ లో మార్చాలి. అంటే ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 2 ఉంది. డినామినేటర్స్ 5 and 2 సేమ్ లేవు కదా. సో సేమ్ చేయాలంటే మనం ఏం చేయాలి? యూ హ్యావ్ టు కన్సిడర్ ద ఎల్సిఎం. సో 2 కి 5 కి ఎల్సిఎం. 2 కి 5 కి ఎల్సిఎం మనకి ఎంత వస్తుంది? 10. నా లెట్స్ స్టార్ట్ ద సొల్యూషన్. సొల్యూషన్ స్టార్ట్ చేస్తే మనకి ఇక్కడ 2/5 ఉంది. 2/5 అయితే డినామినేటర్ 5 ఉంది కాబట్టి మనం ఎల్సిఎం 10 వచ్చింది కాబట్టి ఎల్సిఎం ఎంత వచ్చింది? 10. సో 10 వస్తే మనం డినామినేటర్ 10 గా మార్చాం. అంటే ఎన్ని టైమ్స్ పెరిగింది ఇక్కడ? నంబర్ ఆఫ్ టైమ్ ఇస్ 2. సో డినామినేటర్ 2 టైమ్స్ పెరిగింది కాబట్టి అట్ ద సేమ్ టైం న్యూమరేటర్ 2 టైమ్స్ మార్చుకోవాలి. అంటే 2 2 జా 4. అంటే 2/5 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది? 4/10. అట్ ద సేమ్ టైం సెకండ్ నెంబర్ కూడా అలాగే చూస్తాం. సెకండ్ నెంబర్ అంటే 3/2. సో 3/2 ని డినామినేటర్ మనం 10 గా మార్చాలి. ఎందుకంటే మనకి ఎల్సిఎం ఎంత వచ్చింది? 10 వచ్చింది కాబట్టి. సో ఇది ఎన్ని టైమ్స్ పెరిగింది? 2 5 టైమ్స్ పెరిగింది కాబట్టి అట్ ద సేమ్ టైం ఇది కూడా 5 టైమ్స్ ని మనం ఇంక్రీజ్ చేస్తాం. 3 5 ఎంత వస్తుంది? మనకి 15 వస్తుంది. ఇప్పుడు చూడు ఇక్కడ నంబర్ ఎంత వచ్చింది? 4/10. ఇక్కడ ఎంత వచ్చింది? 15/10. సో ఈ 4/10 కి 15/10 కి మధ్యలో మినిమం మనకి 10 నంబర్స్ ఉన్నాయి. అవి ఏంటంటే 5/10 6/10 7/10 ఇలాగా 15/10 మనం చేసుకోవచ్చు. అంటే అప్ టు 14/10. నా ఆన్సర్ యూ కెన్ రైట్ 2/5 which is equal to 4/10. Then start the bracket. At the same time మనకి
ఈ 15/10 ఈజ్ ఈక్వల్ టు మనకి 3/2. ఓకే, అంటే ఇచ్చిన రెండు నంబర్లో ఈ 2 లాస్ట్ నంబర్లో రాసేయాలి. దీనికి ఈక్వల్ వాల్యూ నంబర్ ఇక్కడ రాసుకోవాలి, అలాగే దీనికి ఈక్వల్ వాల్యూ దాని ప్రీవియస్ రాయాలి. ఇప్పుడు ఉన్న మధ్య ఎన్ని నంబర్స్ ఉంటే ఆ నంబర్స్ అన్ని ఎంటర్ చేయాలి. జస్ట్ లైక్ 4/10 which is less than 5/10, which is less than 6/10, which is less than 7/10. సో అప్ టు మనకి ఎన్ని వస్తాయి అంటే 14/10 వస్తాయి. సో ఇఫ్ ద ఆన్సర్ ఇస్ ఆస్క్డ్ 5 రేషనల్ నంబర్స్ అంటే వీటిలో మనం 5 సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇఫ్ ఆన్సర్ ఇస్ ఆస్క్డ్ టు ఫైండ్ 8 రేషనల్ నంబర్స్ అంటే వీటిలో మనం 8 రేషనల్ నంబర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒకేసారి మనకి 5 to 10 వరకు ఒకేసారి రేషనల్ నంబర్స్ కనుక్కోవచ్చు. సో దిస్ 2 టాపిక్స్, బేస్డ్ ఆన్ దిస్ 2 టాపిక్స్ ఓన్లీ entire this exercise 1.2 is lie on. Now let us start the exercise 1.2 with first bit. Okay, the first bit of exercise 1.2, it is asked that represent these numbers on the number line. The numbers are 9/7 and -7/5. ఈ రెండు నంబర్స్ ని మనము నంబర్ లైన్ లో రిప్రజెంట్ చేయాలి. సో ఫస్ట్ నెంబర్ మనకి ఏమొచ్చిందంటే 9/7. ఈ 9/7 ని మనం నంబర్ లైన్ లో ఎలా రిప్రజెంట్ చేయాలి? చేసే ముందు ఫస్ట్ అది ప్రాపరా ఇంప్రాపరా మనం చూసుకోవాలి. సో మనకి ఇక్కడ న్యూమరేటర్ ఈస్ గ్రేటర్ దాన్ డినామినేటర్ కాబట్టి, అంటే 9 ఈస్ గ్రేటర్ దాన్ 7 కాబట్టి ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని తెలుస్తుంది. దీన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ లో మార్చుకుంటే మనం ఈజీగా నంబర్ లైన్ పైన రిప్రజెంట్ చేయొచ్చు. మిక్స్డ్ ఫ్రాక్షన్ గా మార్చుకుంటే మనకి ఏమొస్తుందంటే 7 1 7, ద రిమైండర్ ఇస్ 2/7. సో మనకి 1 and 2 7th నంబర్ వస్తుంది. సో నంబర్ లైన్స్ బిట్వీన్ 1 and 2, 1 కి 2 కి మధ్యలో ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం నంబర్ లైన్ తీసేయాలి. యాజ్ ఇట్ ఈస్ పాజిటివ్ కాబట్టి ఇది +1, ఇది +2. సో 1 కి 2 కి మధ్యలో ఉంటుంది నంబర్, ఎందుకంటే 1 తర్వాత 1 and 2 7th కాబట్టి. యాజ్ డినామినేటర్ 7 కాబట్టి మనం 7 ఈక్వల్ పార్ట్స్ చేసుకుంటాం. అంటే 1 2 3 4 5 6 7 అంటే ఇది 7/7. 7/7 అంటే 1 and 7/7 అంటే మనకి ఈక్వల్ టు ఏమొస్తుంది 2తో సమానం అన్నట్టు. అంటే ఇప్పుడు ఇది 1 అన్నట్టు. అంటే ఇప్పుడు మనకి కావాల్సింది 1 తర్వాత సెకండ్ పార్ట్ అన్నట్టు. సో మనకి చెప్పారు కదా, డినామినేటర్ అనేది నంబర్ ఆఫ్ పార్ట్ డివిజన్, అంటే ఇచ్చిన ఎంత నంబర్ ఉంటే అన్ని పార్ట్స్ చేయాలి. మనం 7/7 పార్ట్ చేసేసాం. కానీ న్యూమరేటర్ అనేది రిక్వైర్డ్ పార్ట్, అంటే మనకి కావాల్సిన పార్ట్. ఎన్నో పార్ట్ 1 2. సో ఇదే మనకి 1 and 2 7 అన్నట్టు. సో 1 and 2/7 అంటే ఆల్రెడీ 1 ఉంటుంది కాబట్టి ఇక్కడ 2/7 రాసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద పార్ట్ వీ కెన్ రిప్రజెంట్ ఆన్ దిస్ నంబర్ లైన్. సో 1 కి 2 కి మధ్యలో ఉంది అండ్ దట్ ఈస్ 2/7 అంటే మనకి 2/7 ఇక్కడ ఉంటుంది. సో దీన్ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు 1 and 2 7th అనేసి. సో ఈ విధంగా మనం నంబర్ లైన్ చేసుకోవచ్చు. మన సెకండ్ నంబర్ చూస్తే మనకి -7/5. ఈ -7/5 అంటే మనకి తెలుసు కదా, ఇది నెగటివ్ నంబర్, 0కి యువతల ఉంటుంది, అంటే లెఫ్ట్ సైడ్ ఒక 0 వస్తుంది. సో ఇది కూడా మనకి తెలుస్తుంది, అంటే ఇది కూడా ఇంప్రాపర్ ఫ్రాక్షన్. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లో మార్చాలి. ఈ -7/5 కి మిక్స్డ్ ఫ్రాక్షన్ మార్చితే మనకి ఏమొస్తుంది చూడండి, 5 1 5. మన మిగిలిన ఇక్కడ కూడా 5 పోతే మనకి ఏమొస్తుందంటే 2. సో 2/5 అని ఉంటుంది. సో -1 and 2/5 అన్నట్టు. అంటే ఈ నంబర్ కూడా మనకి ఎలా ఉంటుందంటే -1 నుంచి నెక్స్ట్ నంబర్ -2, -1 నుంచి -2 మధ్యలో ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి ఇది -1, ఇది -2. ఈ -1 నుంచి -2 మధ్యలో ఈ నంబర్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ సిలెక్ట్ చేసుకో 2/5. సో యాజ్ ద డినామినేటర్ మనకి ఏమొచ్చింది 5. అంటే ఈచ్ యూనిట్ ని మనం 5 ఈక్వల్ పార్ట్స్ లో డివైడ్ చేయాలి. అంటే 1 2 3 4 5. ఇప్పుడు మనకు కావాల్సిన పార్ట్ ఏంటి, సెకండ్ పార్ట్, అంటే 1 2. సో ఇదే మనకి -2/5 అన్నమాట. సో ఈ విధంగా మనం నంబర్ లైన్ నంబర్ చేసుకోవచ్చు. ద ఫస్ట్ బిట్ ఇస్ ఓవర్. నౌ లెట్స్ మూవ్ టు ద సెకండ్ బిట్. ఇన్ ద సెకండ్ బిట్ ఇట్ ఇస్ ఆస్క్డ్ దట్ రిప్రజెంట్ -2/13, 5/13 and -9/13 ఆన్ ద నంబర్ లైన్. సో ఫస్ట్ బిట్ లాగా ఇది కూడా నంబర్ లైన్ లో రిప్రజెంట్ చేయాలి. అయితే ఈ నంబర్స్ మాత్రం ఆల్ దీస్ నంబర్స్ ఆర్ ప్రాపర్ ఫ్రాక్షన్, ఎందుకంటే మనం చూస్తే ఆల్ న్యూమరేటర్స్ ఆర్ లెస్ దెన్ డినామినేటర్స్. సో న్యూమరేటర్స్ అండ్ డినామినేటర్స్ కన్నా తక్కువ కాబట్టి అప్పుడు ఇవన్నీ ప్రాపర్ ఫ్రాక్షన్ అయితే. సో నాన్ నెగటివ్ మనం చేంజ్ ఇంటూ మిక్స్డ్ ఫ్రాక్షన్. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ లో చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకేసారి ఒకే నంబర్ లైన్ లో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, ఎందుకంటే డినామినేటర్స్ అన్ని మనకి సేమ్ ఉన్నాయి కాబట్టి
మనకి ఏ ప్రాబ్లం లేదు. నౌ లెట్స్ స్టార్ట్ ద సొల్యూషన్. డ్రా ఏ నంబర్ లైన్. ఈ నంబర్ లైన్ డ్రా చేసేటప్పుడు ఫస్ట్ మనకి నెగటివ్ నెంబర్స్ ఉన్నాయి, పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఇవి చూసుకోవాలి. 0 రైట్ సైడ్, ఈ లెఫ్ట్ సైడ్. సో యాజ్ ద డినామినేటర్ ఎంత మనకి 13 అంటే ఈచ్ యూనిట్ ని మనం 13 ఈక్వల్ డివైడ్ చేయాలి, అంటే ఈక్వల్ పార్ట్ చేయాలి. అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. సో దిస్ ఈజ్ 1 13 by 13. ఇప్పుడు రైట్ సైడ్ పార్ట్ ని మనం 13 ఈక్వల్ పార్ట్స్ డివైడ్ చేసాము, అంటే 1 యూనిట్ ని 13 పార్ట్స్ చేసాము. దట్ ఈస్ 13 by 13 ఈక్వల్ టు 1. అట్ ద సేమ్ టైం మన లెఫ్ట్ సైడ్ పార్ట్ ని కూడా అలా చేసుకోవచ్చు. -1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. సో ఇది -13 by 13 అంటే ఈజ్ ఈక్వల్ టు -1. సో ఇక్కడ 0 నుంచి +1, 0 నుంచి -1. I divided each part into 13 equal divisions. ఇప్పుడు మనం నంబర్ చూసుకుందాం. ఫస్ట్ నెగటివ్ నంబర్ అంటే -2 by 13. సో సెకండ్ పార్ట్ 1 2. సో ఇదే మనకి 2 by 13 అన్నమాట. ఓకే రైట్. అలాగే నెక్స్ట్ -9 by 13. 9 అంటే ఇది 2 అయితే ఇది 3 4 5 6 7 8 9. సో ఇది మనకి -9 by 13 అన్నమాట. ఇంకొక నెంబర్ ఉందంటే 5 by 13. ఈ 5 by 13 మనకి పాజిటివ్ కాబట్టి రైట్ సైడ్ అప్పుడు 0 వస్తుంది అన్నమాట. కౌంట్ చేయండి. 1 2 3 4 5. సో దిస్ ఈస్ కాల్డ్ 5 by 10. సో లైక్ దిస్ యూ కెన్ రిప్రజెంట్ వాట్ ఆర్ ద నంబర్ ఇట్ ఈస్ ఆస్క్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్. వెరీ ఈజీలీ యూ హ్యావ్ టు రిప్రజెంట్ ఆన్ ద number line. Okay, right? You understood? Now let us move to the next bit, that is third bit. In the third bit, it is asked that write 5 rational numbers which are smaller than 5 by 6. And 5 by 6 kana smaller than numbers of 5 rational numbers. Actually, there are infinite number of numbers are there which are less than 5 by 6, but out of them you have to select only 5. Okay? Now let us see the solution. This is 5 by 6. If 5 by 6 kana less than number అంటే సేమ్ డినామినేటర్ పెట్టేసి 4 by 6 అంటే 4 by 6 less than the 5 by 6. నెక్స్ట్ మనం ఇలా 3 by 6 రాసుకోవచ్చు, నెక్స్ట్ 2 by 6 రాసుకోవచ్చు, నెక్స్ట్ మనకి 1 by 6 రాసుకోవచ్చు. ఇప్పుడు ఎన్ని వచ్చాయి? 1 2 3 4. మనకి ఎన్ని కావాలి? 5 అడిగాడు కాబట్టి నెక్స్ట్ ప్రీవియస్ నెంబర్ ఏంటంటే 0 by 6. 0 by 6 అంటే 0. సో దీస్ నంబర్స్ ఆర్ లెస్ దెన్ 5 by 6 అన్నమాట. అంటే ఇవే కాదు, మీరు ఎన్నైనా రాసుకోవచ్చు. ఆల్ నెగటివ్ నంబర్స్ ఆర్, బికాస్ 5 by 6 ఇస్ ఏ పాజిటివ్ నంబర్స్, ఆల్ నెగటివ్ నంబర్స్ ఆర్ స్మాలర్ దెన్ ద పాజిటివ్ నంబర్ కాబట్టి -1 -2 -3 -4 ఏవైనా రాసుకోవచ్చు. సో I selected this one because to understand as the denominator is same కాబట్టి న్యూమరేటర్ లా డిక్రీజ్ చేసుకొని వస్తే మనకి ఈజీగా 5 రేషనల్ నంబర్స్ వచ్చేస్తాయి. అట్ ద సేమ్ టైం ఇంకొకటి రాసుకోవచ్చు. మనకి తెలుసంటే -1 -2 -3 -4 all these numbers also less than 5 by 6 because 5 by 6 is a positive number, these are negative numbers. We know that all negative numbers are less than the positive numbers కాబట్టి. Okay, I hope you could understand. Now let's move the next bit, that is fourth bit. In the fourth bit, it is asked that find 12 rational numbers between -1 and 2. So -1 and 2 మధ్యలో మనకి 12 rational numbers కావాలి. Of course, there are infinite rational numbers between -1 and 2. మనకి ఓన్లీ కావాల్సిందండి 12. Let us see the answer how to write. ఇప్పుడు -1 ఇది 2. ఈ -1 కి 2 కి 12 rational numbers కావాలంటే ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ -1 ని నేను ఇంటూ 5 చేస్తాను. సో ఇంటూ 5 చేసేటప్పుడు అట్ ద సేమ్ టైం డివైడ్ బై 5 చేసుకోవచ్చు, ఎందుకంటే దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ వాల్యూ. దీన్ని కూడా అలాగే 2 తోటి 5 ఇంటూ చేసి 5 డివైడ్ చేసి 5 ఎందుకు ఇంటూ చేసానంటే ఇఫ్ యూ మల్టిప్లై 5 దెన్ యూ గెట్ ద 12 రేషనల్ నంబర్స్ బిట్వీన్. ఒకవేళ మనం 10 అనుకో 2 3 కూడా ఇంటూ చేసుకోవచ్చు. ఎక్కువ అడితే మనం ఎక్కువ నెంబర్ ఇంటూ చేసుకోవచ్చు. ఈవెన్ 10 20 ఎంత నెంబర్ కావాలంటే అంత నెంబర్ ఇంటూ చేసుకోవచ్చు. దట్ చాయిస్ ఈజ్ యువర్, బట్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ఓన్లీ 12. సో ఇప్పుడు మనం ఈ నంబర్ని ఇలా రాసుకోవచ్చు. -1 ఇంటూ 5 అంటే -5 యూ కెన్ రైట్. అలాగే డినోమినేటర్ ఎంత వచ్చింది? 5. సో ఇది కూడా మనకి ఎంత వచ్చింది? 5 2 10 by 5. సో ఈ రెండు నంబర్స్ కి డినోమినేటర్స్ ఏమయ్యాయి? సేమ్. సో యూ కెన్ కంపేర్ ద న్యూమరేటర్స్. ఇప్పుడు -1 అంటే మనం రాసుకోవచ్చు -1 is equal to -5 by 5. ఓకే రైట్. నా స్టార్ట్ ద బ్రాకెట్ స్టార్ట్ చేసుకొని అలాగే ఈ బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఇక్కడ 2 అంటే 10 by 5 రాసుకోవచ్చు, బికాస్ దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ వాల్యూ.
అవే వాల్యూస్ కాబట్టి ఇట్లా రాసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఎన్ని కావాలి, 12 రేషనల్ నెంబర్స్ కావాలి. సో -5 అంటే దాని నెక్స్ట్ నెంబర్ ప్రీవియస్ నెంబర్ ఏమొస్తుంది, -4/5, ఇది -3/5, అలాగే -2/5, -1/5, అలాగే 0, ఇక్కడ 1/5, ఇక్కడ 2/5, అలాగే 3/5, సో అప్ టు 9/5. సో ఈ విధంగా రాసేసుకోవచ్చు. సో ఇక్కడ ఏమొచ్చి -4/5 నుంచి +9/5 లోపు మనకి ఆల్మోస్ట్ 13 to 14 నంబర్స్ ఉన్నాయి. ఈ 13 to 14 నంబర్స్ లో యూ కెన్ సెలెక్ట్ ఓన్లీ 12 నంబర్స్. దేర్ఫోర్ యూ కెన్ రైట్ హియర్ 12 రేషనల్ నంబర్స్ between -1 and 2 అని పెట్టేసి ఇప్పుడు మనం రాసుకోవచ్చు. ఏంటంటే -4/5, -3/5, -2/5, సో అని పెట్టేసి +9/5. సో వీటిలో మనకు కావాల్సిన 12 రేషనల్ నంబర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండర్స్టాండ్? సో ఈ విధంగా మనకి ఏ రెండు రేషనల్ నెంబర్ ఇచ్చినా వాటి మధ్యలో రేషనల్ నెంబర్స్ కనుక్కోవడం చాలా 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 ఈజీ. Understand? So not only these two numbers, even sometimes it is asked 2 positive number or 2 negative numbers. Here it is asked 1 negative, 1 positive. ఒక్కొక్కసారి మనకి ఎగ్జామ్ లో 2 పాజిటివ్ అడగచ్చు, 2 నెగటివ్. సో ఏదేమైనా సరే మనం ఏ రెండు రేషనల్ నెంబర్ ఇచ్చినా ఈ విధంగా మనం కనుక్కోవడం చాలా ఈజీ. ఓకే, ఐ హోప్ యూ కుడ్ అండర్స్టాండ్. నౌ లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ బిట్. ఇన్ ద ఫిఫ్త్ బిట్ ఇట్ ఈస్ ఆస్క్డ్ దట్ find a rational number between 2/3 and 3/4. సో 2/3 కి 3/4 కి మధ్యలో ఏ రేషనల్ నెంబర్ అంటే ఒక రేషనల్ నెంబర్ కనుక్కోవాలి. సో ఎట్లా కనుక్కోవాలి, మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి మెయిన్ మెథడ్ అంటే ఇచ్చిన రెండు నంబర్స్ ని యాడ్ చేసి బయట చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు వరకు డిస్కస్ చేసుకున్న మెథడ్ అంటే థర్డ్ బిట్ లో సెకండ్ బిట్ లో డిస్కస్ చేసుకున్న మెథడ్ ని మనం చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి సొల్యూషన్. 2/3 అండ్ 3/4 కి మన మధ్యలో ఒక రేషనల్ నెంబర్ కావాలి. అంటే మన మెయిన్ మెథడ్ చేసుకుంటే ఏమైతుందంటే 2/3 ప్లస్ 3/4 డివైడెడ్ బై 2. సో ఇచ్చిన రెండు నంబర్ని యాడ్ చేసి బై 2 చేసుకుంటే మనకు వచ్చేస్తుంది. ఇవి యాడ్ చేయాలంటే ఫస్ట్ ఈ పైన ఉన్న డినోమినేటర్స్ మనం ఏం చేయాలి, ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం వచ్చింది 12. దెన్ యాజ్ దిస్ నంబర్స్ ఆర్ కోప్రైన్స్ కాబట్టి మనకి ఎలాంటి కామన్ ఫ్యాక్టర్స్ లేవు కాబట్టి ఇలా క్రాస్ వైజ్ మనం మల్టిప్లై చేసుకోవచ్చు. 4 2 జా 8, 3 3 జా 9 డివైడెడ్ బై 2. Now we can write 8 plus 9. ఎంత వచ్చింది మనకు 17/12. సో ఇది డినోమినేటర్ కాబట్టి మనం డివైడ్ ఇట్లా చేయలేం కాబట్టి దీన్ని ఏం చేయాలి, రెసిప్రకల్ చేశారు. అప్పుడు ఏమైంది, ఈ డివిజన్ కాస్త మల్టిప్లికేషన్ అవుతుంది. అంటే యూ కెన్ రైట్ మల్టిప్లై. ఈ 2/1 కాస్త మనకి ఏమైంది 1/2. నా వీ కెన్ మల్టిప్లై ఇట్. 17 1 జా 17 and 12 2 జా 24. So 17/24 is a rational number which lies between this one. That is, we can write 2/3 is less than 17/24 is less than 3/4. So ఈ విధంగా మనం రాసేసుకోవచ్చు. Understand? The next bit, it is the last bit of this exercise. Now you are going to solve that one. In the sixth bit, it is asked that find the 10 rational numbers between -3/4 and 5/6. సో ఇచ్చిన 2 నంబర్స్ మధ్యలో మనకి 10 రేషనల్ నంబర్స్ కనుక్కోవాలి. సో అలా కనుక్కోవాలంటే మనం ఫస్ట్ ఇచ్చిన 2 నంబర్స్ డినోమినేటర్స్ చూడాలి. సో ఎలా ఉన్నాయి 4 and 6, దే ఆర్ నాట్ ఈక్వల్. సో మనం ఈక్వల్ చేయాలంటే అంటే ఇచ్చిన ఫ్రాక్షన్ ని లైక్ ఫ్రాక్షన్ లో మార్చుకోవాలి. లైక్ ఫ్రాక్షన్ మార్చాలంటే డినోమినేటర్స్ ఏం ఉండాలి, సేమ్ ఉండాలి. డినోమినేటర్స్ సేమ్ చేద్దాం. ఫస్ట్ యూ హ్యావ్ టు ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ దిస్ డినోమినేటర్స్. సో ఈ డినోమినేటర్స్ ఎల్సిఎం ఎంత వస్తుంది మనకు 12 వస్తుంది. 4 కి 6 కి ఎల్సిఎం ఎంత 12. సో ఇప్పుడు మన సొల్యూషన్ స్టార్ట్ చేద్దాం. -3/4 అలాగే నెక్స్ట్ నెంబర్ ఇస్ 5/6. ఇప్పుడు డినోమినేటర్ 12 అయింది కాబట్టి అటు 4 to 12 ఇంక్రీజ్ అయింది. అంటే ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అయింది, 3 టైమ్స్. 4 3 is 12 కాబట్టి దీన్ని కూడా 3 టైమ్స్ ఇంక్రీజ్ చేస్తాం. సో మైనస్ మైనస్ రాసుకో. ఇక్కడ 3 టైమ్స్ ఇంక్రీజ్ అయితే మనకి ఏమొస్తుంది 9. 3 3 is 9. సేమ్ టైం 6 కూడా మనం ఇక్కడ 12 రాసుకోవచ్చు. ఎందుకంటే ఎల్సిఎం 12 కాబట్టి ఇక్కడ ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అయింది, 2 టైమ్స్ ఇంక్రీజ్ అయింది. సో 2 టైమ్స్ ఇంక్రీజ్ అయింది కాబట్టి దీన్ని కూడా మనం 2 టైమ్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అంటే 5 2 జా 10. సో
minus 3 by 4 is equal to minus 9 by 12. 5 by 6 is equal to 10 by 12. Now we have to select the numbers, 10 numbers between these two numbers. సో ఈ రెండు నంబర్ల మధ్యలోనే మనకి 10 రేషనల్ నంబర్స్ ఉంటాయి, మనం కనుక్కోవాలి. నా లెట్ us say minus 3 by 4, minus 3 by 4 which is equal to minus 9 by 12 అన్నమాట. నా లెట్ us start the square brackets. ఇట్లా స్టార్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు 10 by 3, 10 by 12 which is equal to 5 by 6. అంటే ఇచ్చిన రెండు నంబర్స్ మధ్యలోనే ఈ నంబర్ ఈ రెండు నంబర్స్ మధ్యలోనే ఈ నంబర్స్ అని ఉంటాయి. అండ్ ఆల్ ద రేషనల్ నంబర్స్ విచ్ లైస్ బిట్వీన్ minus 3 by 4 and 5 by 6. అంటే 5 by 6 is equal to 10 by 12 and minus 3 by 4 is equal to minus 9 by 12 అన్నమాట. Now we have to write all the rational numbers between these two numbers. Now let us say ఇది less than 8 by minus 8 by 12 అన్నమాట. అలాగే minus 7 by 12, అలాగే minus 6 by 12. సో ఎక్కడి వరకు మనకి 9 by 12. సో you can select here the required number of rational numbers. మనకి ఏం కావాలి ఇక్కడ 10. సో 10 numbers ని మనం దీంట్లో సెలెక్ట్ చేసుకొని రాసేసుకోవచ్చు, which lies between minus 3 by 4 and 5 by 6. Therefore you can write here 10 rational numbers between minus 3 by 4 and 5 by 6, or you can write all these numbers just like minus 8 by 12, minus 7 by 12, minus 6 by 12, minus 5 by 12, minus 4 by 12, so on. So the required number of 10 number of rational numbers you can write. Now we have finished the exercise 1.2 completely. In the next video we will discuss all the sums of exercise 1.3. Until then, bye.